వినాశనికి గురి చేస్తున్నటువంటి ఈ డేటా సెంటర్లని తిరస్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు విశాఖపట్నం కాదు, ఇది అదానీపట్నం అయిపోతూ ఉన్నది. ఈ అదానీకి ఆల్రెడీ అక్కడ మధురవాడలో 3వ కొండ మొత్తం 300 ఎకరాలు కేటాయించారు. 3 ఏళ్ళైంది, అక్కడ ఏమీ పెట్టలేదు. ఇక్కడ వచ్చి మళ్ళా ఈ ముడ్సర్లోనే ఈ అరిలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చకుండా ఈ మొత్తం నీళ్ళన్నీ కూడా వాళ్ళ కట్టబెట్ట 160 ఎకరాలు సింహాద్రి అప్పన్నకు సంబంధించిన భూములు. ఇక్కడ ఒక డేటా సెంటరు, మరలా తరువాడ ఒక డేటా సెంటరు, రాంబిల్లో ఒక డేటా సెంటరు, మొత్తం విశాఖపట్నం చుట్టూ డేటా సెంటర్లో పెట్టి దీన్ని ఒక ల్యాండ్ మైన్స్తో సమానం అయిపోతూ ఉంది ఇది. ఈరోజు మేము అక్కడ మడ్సర్లో రిజర్వాయర్ చూసాం, తాగే నీళ్లు అది ఎండిపోయింది. ఇక్కడ వారానికి 2 రోజులు 3 రోజులు మాత్రమే అరిలోవాలో ప్రజలకు తాగునీళ్ళు ఇస్తున్నారు. నిన్న లోకేష్ మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కాబోయే ముఖ్యమంత్రిగా కలలుగంటున్నటువంటి నాయకుడు, ఆయన మొత్తం రాష్ట్రాన్ని, ప్రజల్ని, విశాఖ నగర ప్రజలను కూడా తప్పుదారి పట్టించి స్టేట్మెంట్ ఇచ్చాడు. అసెంబ్లీని తప్పుదారి పట్టించడం అనేది తప్పే కాదు, నేరం కూడా. వాస్తవాలు ఏమిటి? మీ దగ్గర ఏం వాస్తవాలు ఉన్నాయి? నిపుణుల నివేదిక ఏది? ప్రభుత్వ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది? ఏమీ లేకుండానే అదానీ చెబితే అది నమ్మి అసెంబ్లీలో ప్రకటనలు చేస్తారా? ప్రజలకు చెబుతారా? అబద్ధాలు చెబుతారా? మొత్తం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు విశాఖ నగరాన్ని గోదావరి నుంచి నేరుగా పైప్ లైన్ వేస్తాను, మంచినీళ్ళకేం ఇదొన్న సమస్య ఉండదు అంటున్నారు. మరి అంత గొప్ప మనసుండే గోదావరిని డైరెక్ట్ పైప్ లైన్ వేస్తే ఇప్పుడు అరిలోవలో తాగేదానికి నీళ్ళు లేక ఈ ఎడారి ఎండిపోతా ఉంది. ఈ రిజర్వాయర్ ఇప్పుడే చూసి వస్తా ఉన్నాం. దానికి ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు? మీ చేతకాని తరమా దద్దమ్మలా మీరు అని అడుగుతున్నాను. ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? తాగే నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళకి మాత్రం డైరెక్ట్ పైప్ లైన్ గోదావరి నుంచి చేస్తారట. గోదావరి నీళ్ళు ఎంతమందికి ఇస్తారు? అక్కడ నల్లమల సాగరు, బనగచర్ల దాకా నీళ్లు ఇస్తాము, గోదావరి నీళ్లు పారిస్తాము, రాయలసీమకు దారి తీరుస్తామంటున్నారు. వాళ్ళకి ఇస్తారా? ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఇస్తామన్నారు, వాళ్ళకి ఇస్తారా? కృష్ణా డెల్టాకి ఇస్తామన్నారు, వాళ్ళకి ఇస్తారా? ఉత్తరాంధ్రకి ఇస్తామన్నారు, వాళ్ళకి ఎవరికి ఇస్తారు? ఇక ఎక్కడికి పోతే అక్కడ గోదావరి నీళ్ళు ఆఖరికి వచ్చేది అదానికే గోదావరి నీళ్ళు, మిగతా ఎవరికి రావు. అందరినీ మోసం చేసి ఈ గోదావరి నీళ్ళు మొత్తాన్ని కూడా అదాని కట్టబెట్టడం కోసం చేస్తూ ఉన్నారు. అందుకని విశాఖ ప్రజల యొక్క దాహార్తిని తీర్చకుండా ఇప్పటికే మలమల్లాడిపోతున్నటువంటి ప్రజల మధ్యలో తీసుకొచ్చి డేటా సెంటర్ పెట్టడం అనేది ఇది చాలా ప్రమాదకరమైంది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి తరలించిపోయి సముద్రంలో పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు వద్దాలి. కావాల్సిన నీళ్లు ఉన్నాయి అక్కడ. ఆ నీళ్లతో కరెంటు కూడా తయారు చేయండి. సముద్ర జలాలతో కరెంటు తయారు చేయొచ్చు అని కూడా ప్రయోగాలు చేశారు, సక్సెస్ అని అన్నారు. చేసుకోండి. ఇక్కడ జనం మధ్య అమెరికాలో వాళ్ళు వద్దని తరిమేస్తే ఇక్కడికి వచ్చి పడి వాళ్ళకి రూపాయి కరెంటు ఇస్తారా? తాగునీళ్ళు ఇస్తారా? ఉచిత భూమి ఇస్తారా? అది అన్నీ ఇచ్చి మరలా ఎదురు 22,000 కోట్లు ఇస్తారా? ఈ 3 డేటా సెంటర్ల కోసమే ప్రత్యేక జీవోలు, రాత్రి జీవోలు ఇచ్చి ఎవడబ్బో సొమ్ముని 1,000 కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారు. ప్రజలకు లేవు డబ్బులు, సంక్షేమానికి లేవు డబ్బులు, అదానికి మాత్రం ఇవ్వటానికి వస్తాయా? అందుకని ఈ ప్రాజెక్టు, ఈ అదాని ప్రాజెక్టు విశాఖ నగర ప్రజలు ముంచేయడానికి వచ్చిన ప్రాజెక్టు తప్ప ఉద్ధరించడానికి కాదు. నీళ్లు మొన్నే చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల క్రితం 3.5 టీఎంసీ నీళ్ళు అవసరం ఈ డేటా సెంటర్లకు అన్నాడు. నిన్న లోకేష్ ఏమంటున్నాడు? 3 టీఎంసీ నీళ్లు సరిపోతాయంటున్నారు. ఇదే అసెంబ్లీలో అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి, ఆమె ఐటీ ఎక్స్పర్ట్, చాలా చక్కగా మొత్తం ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. దీనివల్ల ఎలా నష్టమో చెప్పింది. వాళ్ళకు కూడా విజయనగరం జిల్లా కూడా రాబోతున్నది ఆ రిలయన్స్ డేటా సెంటర్. ఆమె నోరు మూపిస్తున్నారు. మీకు తెలీదా? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇది ప్రమాదం అని అసెంబ్లీలోనే గళమెత్తితే వాళ్ళ నోరు మూయించి ప్రజలను తప్పుదారి పట్టిస్తారా? మీకేం హక్కు ఉంది? ఇది ఏది చెప్పండి? నిపుణుల కమిటీ ఎక్కడో తీసి చూపెట్టండి. మీ నాన్నగారు ముఖ్యమంత్రి గారు చెబుతున్నాడు 3.5 టీఎంసీ, 3 టీఎంసీలు. ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, భరత్ గారు ప్రాజెక్ట్ లాగా ఉన్నాయి. ఎమ్మెల్యేలకి, అసెంబ్లీకి, ప్రజలకి ఏమీ సంబంధం లేని ప్రాజెక్ట్ లాగా ఉన్నది. అందుకని దక్షిణ ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా కానీ ప్రజల యొక్క గళం వినకుండా ఇదే రకంగా పనులు కొనసాగిస్తే మాత్రం ఈ పనులు కూడా సాగకుండా ప్రజలు అడ్డుకుంటారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను నేను. ఎలా సాగిస్తారు మీరు? ప్రజల యొక్క మనోభావాలు భిన్నంగా మాకు వద్దు బాబు, ఎవరన్నా వస్తే రాండి పరిశ్రమలు పెట్టండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నారు. ఎక్కడ తెచ్చిస్తున్నారు ఉద్యోగాలు? ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? ఇప్పుడు ఏమన్నారు? వీటన్నిటిలో 20,000 ఉద్యోగాలు వస్తాయంటున్నాడు నిన్న అసెంబ్లీలో. అంతకుముందు ఏమన్నాడు? 1,80,000 ఉద్యోగాలు అన్నాడు. 1,80,000, 20,000? భరత్ గారు ఏమంటారు? 1000 ఉద్యోగాలు వస్తాయని ఆయనే చెప్పాడు ఆయన నోటితోటి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ప్రపంచంలో ఎక్కడన్నా వచ్చినాయా లక్షల ఉద్యోగాలు డేటా సెంటర్లో? కరెంటు, పైపుడు స్టోరేజ్, ఐడల్ ప్రాజెక్ట్స్ పెట్టుకొని అదాని ప్రభుత్వానికి 9-10 రూపాయలకి యూనిట్ అమ్ముకుంటాడు మంచి పీక్ సమయంలో. అందుకోసం పంపుడు స్టోరేజ్లు పెడుతున్నారు.
అదే అదానికి గవర్నమెంట్ రూపాయికే కరెంట్ ఇస్తుంది. అంటే అదాని దగ్గర మీరు 10 రూపాయలు కొని అదే అదానికి రూపాయికి ఇస్తారా? ఎవడబ్బు సొమ్మని కరెంట్ని వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ 160 ఎకరాలు అప్పన్నకొండ అప్పనంగా అప్పచెప్పేశారు. 160 ఎకరాలు ఇక్కడ ఎన్నో 30-40 ఏళ్లుగా ఈ సింహాచలం భూముల్లో ఉన్నటువంటి పంచగ్రామాల ప్రజలకి వీళ్ళ కనీసం ఉండడానికి నివాసం కూడా ఇవ్వకుండా, ఇంటికి అధికారం రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపి ఇది మీకు హక్కు లేదా అన్నారు. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పన్నకొండ ఒక్క సెంటు దగ్గర మేము ఒప్పుకోమని చెప్పిన బహిరంగ హెచ్చరికలు చేశారు. ఈరోజు ఏం చేసి నిద్రపోతున్నారా? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు నిద్రపోతున్నారు. మొన్న ఇక్కడ అంతా మీటింగ్లు పెట్టుకొని జెండాలు కట్టుకొని ఊరేగారే, కనీసం దీని గురించి మాట్లాడలేదు. అప్పన్న స్వామి భూములు 160 ఎకరాలు అదాన్ని కట్టబెడుతుంటే ఆర్ఎస్ఎస్ బీజేపీలు నిద్రపోతున్నాయని అడుగుతున్నాను. విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తూ ఉంది? మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీరు ఉంది. ప్రజల ఆస్తులు కాపాడదా? దేవుడు ఆస్తులు కాపాడరా? దేవుడు ఆస్తులు కార్పొరేట్లు కంకేరం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా? దేవుడిని అమ్మేస్తారా? దేవుడికి ద్రోహం చేస్తారని మేము అడుగుతున్నాం. ఈ అప్పన్న స్వామి 160 ఎకరాలు ముందు అక్కడ పంచగ్రామాల ప్రజలకు హక్కు ఇది. ఇక్కడున్న అరిలేవ ప్రజల హక్కు. ఇక్కడ చూడండి బోడిగుండు చేసేస్తున్నారు. అంతకుముందు ఏమన్నారు? మధురవాడలో అక్కడ అది రిషికొండ ఒక బోడిగుండు, ఇప్పుడు 3 బోడిగుండ్లు చేస్తారు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఒక బోడిగుండు కొడితే వీళ్ళు 3 బోడిగుండ్లు కొడుతున్నారు. చుట్టూ తెరలు. ఇక్కడ డేరాలేసి లోపల ఏం జరుగుతుందో మేము పోయి చూస్తామంటే ఏమిటి రహస్యం? ఎందుకు భయపడుతున్నారు లోపల పోయి చూడటానికి? ఎందుకు అనుమతించడం లేదు? అంటే లోపల ఏదో జరుగుతూ ఉంది, ప్రజలకు వ్యతిరేకమైంది, ప్రజలకు తెలియకూడదు. మేము చూస్తే చెప్తాం, లేనిది చెప్పంగా మీడియా కూడా వస్తుంది, లేనిది ఏం చెప్పరుగా. ఎందుకు అనుమతించడం లేదు? రహస్య కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయి? జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి లోపల? చెప్పండి అని అడుగుతున్నాను నేను ప్రభుత్వాన్ని. జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు లోపల జరగకపోతే ఎందుకు అనుమతించరు? చూడటానికి ఏమిటి రహస్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకని ఏ రకంగా చూసినా కూడా ఈ డేటా సెంటర్లు ఈరోజు విశాఖ ప్రజల వినాశనానికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రజల మధ్య ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పి మేము అంటున్నాం. ఇదే రకంగా మొండికి పోయి అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించి మేము ఇక్కడ కడతాం ఏమైనా సరే అంటే చూస్తున్నారు. యువతరంలో వస్తున్నటువంటి చైతన్యం ఎలా ఉందో ఢిల్లీలో చూశారు, బీహార్లో చూశారు, జార్ఖండ్లో చూశారు, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తా ఉన్నాను.